హాయ్ యూట్యూబ్ ప్రజలారా, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటాం కదా మనం. చుక్కలు లేకుండా ఈజీగా మంచి కలర్ఫుల్గా ఉండే ముగ్గు అయితే మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. చుక్కలు పెట్టుకుంటే మాత్రం ఎక్కడో ఒకటి మిస్టేక్ అయిందంటే ముగ్గు అంతా దుబ్బేస్తుంది. అందుకే ఎక్కువగా చుక్కలు లేకుండా మామూలుగా డ్రాయింగ్ టైప్లోనే కుండలు సంక్రాంతికి సంబంధించినటువన్నీ వేస్తూ ముగ్గు కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు అయితే. సంక్రాంతికి ఎక్కువగా పెద్ద ముగ్గు కావాలనేసి అందరం అనుకుంటుంటాం కదా. పెద్ద పెద్ద ముగ్గులతో రంగులతో కలర్ఫుల్గా ఉండాలని అందరం కోరుకుంటాం. సంక్రాంతిలో స్పెషల్ ముగ్గులు అయితే మనం వేసుకోవాలనుకుంటాం. ప్రతి ఒక్కరం ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమైన ముగ్గులే ఇష్టము. పండగలప్పుడు ఎంతో కష్టపడి వేసుకుంటూ ఉంటాం కదా. కానీ అవి కరెక్ట్గా వస్తేనే చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడక్కడ మిస్టేక్ అయిపోయి ఇదైందంటే ఇంకా అస్సలు వేయబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ కూడా దుబ్బేస్తుంది. అందుకే చక్కగా చుక్కలు లేకుండా సింపుల్గా మనకు నచ్చిన స్టైల్లో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మనకు నచ్చినట్టుగా డ్రాయింగ్ చేసేసుకోవచ్చు. కలర్స్ కూడా మనకు నచ్చినట్టుగా దానికి సెట్ అయ్యేలాగా బాగా వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా ప్రాసెస్ ఇది. ఒక 2 టైమ్స్ చూసి నేర్చుకున్నారంటే టక్కున వేసేయగలుగుతారు. రౌండ్ వేసేసుకొని దాని చుట్టూ మనకు నచ్చినట్టు అంటే సంక్రాంతికి సంబంధించినవి ఒకే ముగ్గులోని సంక్రాంతి పండుగ గురించి తెలిపేలాగా ఉంటుంది ఈ ముగ్గు అనమాట. చూడండి, మనకి సంక్రాంతి అంటేనే ఏం గుర్తొస్తాయి? గంగిరెద్దులు, హరిదాసు, కుండలు, డ్రమ్స్, గొబ్బెమ్మలు ఇలా గుర్తొస్తాయి కదా. చలిమంటలు, అవన్నీ వీటన్నిటిని బేసిక్ చేసుకొని ఈ ముగ్గులో మనం ముగ్గు అనేది వేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు ముగ్గు. మన ఇంటి ముందర ప్లేస్ ఉందంటే మాత్రం చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్లు వేసేసుకోవచ్చు. చూడండి, భోగి మంటలు, చూడండి, సంక్రాంతిలో ఒక భాగం భోగి బండలు కూడా. నెక్స్ట్ వచ్చేసి గంగిరెద్దులు. కూడా చాలా బాగుంటుంది. ముగ్గులో ఈ సంక్రాంతికి సంబంధించినటువన్నీ మనం వేస్తే కంప్లీట్గా ముగ్గు అంతా సంక్రాంతికి సంబంధించిన ముగ్గులాగా మనకు కనబడుతుంది. సంక్రాంతి అంటేనే ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి అన్నట్లుగా. నెక్స్ట్ వచ్చేసి చెట్లు, కొబ్బరి చెట్లు, చెరుకు గడలు కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టం అది. చెరుకు గడలు,
చూడండి ఎంత బాగా సింపుల్గా వస్తుందో. గాలిపటాలు, సంక్రాంతికి గాలిపటాలు మాత్రం భలే ఎగరేస్తారు కదా. సంక్రాంతిలో గాలిపటాలు కూడా ఒక భాగమే. గాలిపటాలు, భోగి మంటలు, కుండలు, గంగిరెద్దులు, వరి పంటకు సంబంధించి గింజల్లాగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్స్, తబలా అంటాం కదా, తబలా డ్రమ్స్ టైప్ ఇదంతా. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు ముగ్గు అనమాట. మనకు నచ్చినట్టుగా మనం దానికి ఇంకా ఏదైనా సంక్రాంతికి సంబంధించినవి ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి హరిదాసులు కూడా సంక్రాంతి పండుగలో ఒక భాగమే. హరిదాస్ పాటలు, నృత్యాలు చాలా బాగుంటాయి కదా. చాలా బాగుంటుంది. నారదుడు ఇవన్నీ చాలా బాగుంటాయి. హరిదాస్కు వీణ కూడా. మీకు కూడా చాలా ఎవరికైనా మీకు కూడా ఎంతమందికి ఇష్టమో చుక్కలు లేకుండా ఇలాంటి ముగ్గులు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.